మనసే తొలిసారి ప్రేమ తలుపు తట్టే సంద్రంలో సరదా అనే మాట పుట్టే ఊసులాడి ప్రతి నిమిషం ఎదురవుతుంటే జాడలేని గతమిప్పుడే గుర్తొస్తుంటే చెట్టు చేతుల్లో కౌగిళ్ళు నీ గుండె గుమ్మాన తోరణమయ్యిందా గుట్టుగా ఉన్న ఇన్నాళ్ళ కన్నీళ్ళు కన్నోళ్ళ గుర్తులు పంచిందా మన పట్టెలు మీసం హక్కున నవ్విందా అవ్వా బుచ్చి అంటే ఆడాలి అల్లి పిల్లి పాటే పాడాలి పువ్వులన్నీ గువ్వకిచ్చి గుడి కట్టాలి నవ్వులన్నీ మువ్వకొచ్చి కోలే పెట్టాలి కళ్ళలో లేని కళ కొత్తగా పుట్టెనిలా బాగుందా చూస్తుంటే ఈ వేళ ఎప్పుడూ లేని యదా ఉందనే మాట ఇదా మురిపాలే కురిపిస్తూ నిలువెల్లా దూరమే ఉన్న బంధమిలా దగ్గరకొచ్చిందా ఎన్ని పోగొట్టుకున్నవిలా బాధే వేస్తోందా చెన్ని పాదాలు పాకాలనే ఉండే కోరిందా పంచ ప్రాణాలు పంచేసేలా ప్రేమే పుట్టిందా అవ్వా బుచ్చి అంటే ఆడాలి అల్లి పిల్లి పాటే పాడాలి పువ్వులన్నీ గువ్వకిచ్చి గుడి కట్టాలి నవ్వులన్నీ మువ్వకొచ్చి కోలే పెట్టాలి కారమే లేదు కదా ఆటలే ఆడవుగా పసివాణ్ణే పెంచేస్తూ ఆనాడు అసలే చీకటిగా అందులో ఒంటరిగా కసి తీరా గడిపేస్తూ ఈనాడు కన్న బిడ్డన దివేమిటో కాలం చెప్పిందా తప్పు చేసాక మారేదెలా కన్నీరొస్తుందా అందరూ ఉన్న ఆనందమే నిన్నే మార్చిందా నిన్నిలా నువ్వు చూడాలనే కోరిక పుట్టిందా అవ్వా బుచ్చి అంటే ఆడాలి అల్లి పిల్లి పాటే పాడాలి పువ్వులన్నీ గువ్వకిచ్చి గుడి కట్టాలి నవ్వులన్నీ మువ్వకొచ్చి కోలే పెట్టాలి వల్లంకి పిట్ట మెల్లగా రమ్మంట చిన్నారి పాప పొన్నారి పాప తోడుండి పొమ్మంట తను నవ్విందంటే ఇంకేం కావాలి నిద్రపోతూ ఉంటే తన పక్కనుండాలి ఈ బంగారు పాపను కంటికి రెప్పగా కాచుకోవాలి వల్లంకి పిట్ట మెల్లగా రమ్మంట
దిష్టి ఇరుగు దిష్టి పొరుగు దిష్టి నా దిష్టి దేవుని దిష్టి ఏ దిష్టి తనకు తగలకుండా నువ్వే చూడాలి వల్లంకి పిట్ట మెల్లగా రమ్మంట చిన్నారి పాప పొన్నారి పాప తోడుండి పొమ్మంట ఆటలాడగా చిట్టి చేతిలో బొమ్మనవుతా ఆకలియగా బుల్లి బొజ్జలో బొమ్మనవుతా స్నానమాడే చల్లని వేళ వేణీళ్ళవుతా ఎక్కెక్కి ఏడ్చే వేళ కన్నీళ్ళవుతా నేస్తానవుతా గురువు అవుతా పని మనిషి తన మనిషవుతా నే చెప్పే ప్రతి మాటకు నువ్వే సాక్ష్యం అవ్వాలి వల్లంకి పిట్ట మెల్లగా రమ్మంట మా మంచి పాట సింహాద్రి పాట మనసార వినమంట తన తీయని పాటే అమ్మ పాడే లాలి తన తోడే ఉంటే అది దీపావళి మా ఇద్దరి శ్రేయం వర్ధిల్లాలని దీవెనలివ్వాలి వల్లంకి పిట్ట మెల్లగా రమ్మంట మా మంచి పాట సింహాద్రి పాట మనసార వినమంట హే గోదారి గట్టు మీద రామసలకావే ఓ కోరింటాకెట్టుకున్న సందా మామావే గోదారి గట్టు మీద రామసలకావే కోరింటాకెట్టుకున్న సందా మామావే ఊరంతా చూడు ముసుగే తన్ని నిద్రపోయిందే ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుంది నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడదిక్కురే నీతోటి కాకుండా ఆ బాధలు ఎవరికి చెప్పుకుంటారే గోదారి గట్టు మీద రామసలకనే కి పెట్టి గింజుకున్న నీకు దొరకనే విస్తరి ముందేసి పస్తులు పెట్టావే తీపి వస్తువు చుట్టూ తిరిగే ఈగని చేశావే చీచి సిగ్గలేని మొగుడు గారండాయ్ గుయ్ 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 అంటూ మీదికి రాకండా వై గంపెడి పిల్లలతో ఇంటిని నింపావే సాపాదిండు సంసారాన్ని మేడెక్కించావే ఇరుగు పొరుగు ముందు సరసాలు తండా రాకెట్టి పడుకోరే కుక్కలాగా మీ వాళ్ళు ఏం చేస్తాం ఎక్కేస్తాం ఎట్టాగే డాబాలు పెళ్ళయి సన్నాళ్ళే అయినా కానీ మాస్తారు తగ్గేదే లేదంటూ నా కొంగనికే పడుతుంటారు హే గోదారి గట్టు మీద రామసలకావే గోరింట కెట్టుకున్న సందా మామావే Hey, hey, la 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 la. Hey, 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 la 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 la.
కబడ్డీ అంటూ కూతకు వచ్చేనా ఏమంటారు శ్రీవారు మళ్ళీ ఎప్పుడో అవకాశం ఎంచక్కాగా బాగుంది చుక్కల ఆకాశం అసోసిల్లారా బాగుందే నీ సహకారం ముద్దులతో సరిపెద్దాం నీకు నాకు మధ్యన దూరం గోదారి గట్టు మీద రామసులకనే నీ జంట కట్టుకున్న సందమామనే నీలాంటి వాడే షట్టు పైకి పెడితే నీలాంటి వాడే చేతికి రాయండి ఏమండి కొద్దిగా లైటింగ్ అడుగుతా తమ్ముడు చూడమ్మా తమ్ముడు సార్ రాయండి అలా రాతలో పట్టుకోండి చేతులకు చాపండి ఓకే
సబడవాల అన్నిటిలోన అల్లర్లన్నీ చిందించేయాలా సంతోషించాను ఉయ్యాలలోకి ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాను చందమామ వెన్నెలున్న గోల ఇందరిలోన అందన్నీది
మహాగణుడు మన రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామానికి మహిమ కలుగును గాక. 128వ కీర్తన 3వ వచనం ప్రకారంగా, నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును, నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందురు అని దేవుడు వాగ్దానము చేసిన ప్రకారంగా మానాపురం సత్యానందం గారిని తన భార్య సత్యవతి గారులను ప్రేమించి దేవుడు వారికి అనుగ్రహించినటువంటి కుమారుడు మానాపురం నరసింహమూర్తి, మానాపురం శాంతి, వారిద్దరికి దేవుడు అనుగ్రహించిన కుమారుడు మానాపురం సాయి యొక్క భార్య పావని, వారిద్దరిని దేవుడు ప్రేమించి వారికి అనుగ్రహించినటువంటి కుమార్తె. ఈ రోజు నాడు ఆ కుమార్తెకు అన్నప్రాసన చేసి, ఆ కుమార్తెకు నామకరణ చేసి, అలాగే ఆ కుమార్తె యొక్క అన్నగారికి అక్షరాభ్యాసం చేసేటువంటి 3 కార్యక్రమాలను జరిగించడానికి హైదరాబాద్ నుండి కోరిమెల్లి గ్రామంలో గల ప్రవచన దేవుని సంఘానికి విచ్చేసిన మానాపురం వారి యొక్క బంధువులకు, స్నేహితులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క శక్తి కలిగిన నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ మంచి సమయం దేవుడు మనకు అనుగ్రహించారు. ఈ ప్రత్యేకమైన సమయంలో మనము ప్రారంభ ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాము. దేవుని బిడ్డలారా, దేవుడు వాతావరణాన్ని అనుకుని ఈ స్థలానికి వచ్చారు. అయితే మానాపురం నరసింహమూర్తి గారు మనవడు ఇక్కడే కార్యక్రమం చేశాం. చక్కగా నామకరణ చేసి ఫంక్షన్ చేసి చాలా సంతోషంగా కార్యక్రమాన్ని జరిగించారు. అలాగే మనవరాలికి కూడా అలాగే చేయాలనే ఉద్దేశంతో మరి వారి బంధువులందరినీ తీసుకుని హైదరాబాద్ నుంచి వచ్చారు. వారికి నేను ఎంతగానో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరిచిపోకుండా, విడిచిపెట్టకుండా ఈ మందిరాన్ని, సేవకుల్ని, ఈ సంఘాన్ని గుర్తు చేసుకుంటూ మా సత్తమ్మ లేకపోయినా ఆ సత్తమ్మ లేని లోటు ఈ రోజు మాకు తీరింది. ఎందుకంటే ఈ రోజు నామకరణం చేసేటువంటి బిడ్డ యొక్క ఆ విధానం, ఆ పరిస్థితి, ఆ వైఖరి, ఆ పడుకున్న విధానం చూస్తే నిజంగా సత్యమే మనకు జ్ఞాపకం వస్తుంది. కాబట్టి దేవుడిచ్చినటువంటి ఆ కుమార్తెను బట్టి నేను కూడా ప్రభువుని ఎంతగానో మహిమపరుస్తున్నాను. సమస్త మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు యేసయ్యకే చెల్లును గాక. కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభం చేయబోతున్నాము. దయచేసి ప్రతి ఒక్కరూ చక్కగా మీ చైర్లలో కూర్చోండి, ఏకీభవించండి. థ్యాంక్ యూ జీసస్. సర్వకృపానిధివైన మా పరలోకమందున్న తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, మీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము. నీ మహాకృపను బట్టి, మీ దయను బట్టి, మీ ప్రేమను బట్టి ఈ 2025వ సంవత్సరంలో మే నెల 26వ తేదీన సోమవారం ఉదయకాలపు వేళ మానాపురం వారి ఇంటి జరుగుతున్న ఈ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత నామకరణ ఉత్సవాన్ని బట్టి మీకు స్తోత్రములు. మహోన్నతుడైన దేవా, నీ బిడ్డలు ఆలోచన ప్రకారంగా, నీవిచ్చిన ప్రేరేపణ ప్రకారంగా ఇదిగో ఈ రోజు నాడు హైదరాబాదు నుండి కోరిమిల్లి గ్రామానికి వచ్చి తండ్రి మానాపురం నరసింహమూర్తి గారు తన మనవరాలికి పేరు పెట్టించాలని, నాయన ఇదిగో ప్రత్యేకమైన రీతిలో అన్నప్రాసన జరిగించాలని, నాయన ఇదిగో తండ్రి సంఘమంతటికి కూడా విందును సిద్ధపరచాలని వారు ఆలోచన చేసి వారిని స్థలానికి నడిపించినందుకే నీకు స్తోత్రములు, ప్రణుతులు చెల్లిస్తున్నాము. మానాపురం సత్యానందం గారిని, నాయన వారి కుమారులను, కుమార్తెలను, వారి అల్లులను, వారి కోడళ్లను, మనవళ్ళు, మనవరాండ్రందరినీ కూడా ఈ స్థలానికి మీరు నడిపించినందుకే నీకు వందనాలు, స్తోత్రాలు. మరి విశేషముగా వాతావరణాన్ని అనుకూలపరచినందుకే నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా మా దేవా, మీరే మాకు ఆదరణ. మీ కృపలో మేము నిలిచే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, ఇదిగో ఈ మంచి సమయమందు ఈ కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభం చేస్తూ ఉండగా
ఆ కుమార్తెకు మంచి నామకరణము చేయుటకును అన్నప్రాసన జరిగించుటకును తండ్రి మీ కృపా సహాయము దయచేయండి. వచ్చిన బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాము స్వామి. ఇదిగో వాతావరణం అయితే చక్కగా మీరు అనుకూలపరిచి ఉన్నారు. ఈ కార్యక్రమం అయ్యేంత వరకు ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా ఆయన మీరే మంచి సహాయము దయచేయమని మనవి చేస్తూ పాడుచున్న పాటలు, జరుగుతున్న కార్యక్రమం అంతా కూడా మీ మహిమార్థమే జరిగించాల్సిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన ఘనమైన నామములో ప్రార్థించి స్తుతించి సమర్పించి అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. పాపనిద్దరు కూడా ఎత్తుకుని పాపను వేదిక మీదకు తీసుకుని రండి. దేవుడు ప్రేమించి అనుగ్రహించిన ఇద్దరు బిడ్డలను ఏర్పరచాలని వారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగా పెడదామని చెప్పి ప్రార్థన చేస్తాం. ప్రభు ఈ రోజు మంచిదని భావించి మాకు చూపించాడు కనుక మేము ఈ కార్యక్రమాన్ని కొనసాగించాం. చాలా మంది అంటారు అమావాస్యకి ఎదురు ఇలాంటివి ఏంటి అంటారు. అమావాస్యకు ఎదురు కాదు, మన ఎదురుగా మన ప్రభు ఉన్నాడు. అది మన ధైర్యం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మన ప్రభు మనకు ఎదురుగా ఉన్నప్పుడు ఏది మనల్ని ఏం చేయలేదు. నా ప్రభువు అమావాస్య కంటే గొప్పోడు. నా ప్రభువు అపవాది యొక్క కార్యాలన్నిటికంటే గొప్ప కార్యాలు చేయగలిగిన సమర్థుడు. కాబట్టి ఎవరు ఏ విధమైనటువంటి అపోహలకు, అభ్యంతరాలకు మీరు గురి కాకండి. ప్రభు అద్భుతం చేశాడు కాబట్టి వాతావరణం అనుకూలం చేశాడు. మీకు తెలుసో లేదో, ప్రతిరోజు పిలవ పెట్టకుండా పేరంటానికి వచ్చినట్టు, వాకింగ్కి వచ్చినట్టు ప్రతిరోజు ఉదయం 5 గంటలకు వర్షం వచ్చేసేది మాకు రోజును. ఈ రోజు మీకు ఆటంకం కలగకూడదని ఆ అవసరం కూడా రాలేదు. ఇదిగో ఇప్పుడు చల్లని వాతావరణం అయిపోయింది. మనం అయినా సర్దేసుకొని చక్కగా ఎవరింటికాడ వెళ్ళిపోయి అంత ప్రశాంతంగా ఉన్నాక అప్పుడు చిన్నప్పుడు చూసిన సాయిని మధ్యకాలంలో చూడలేదు. చాలా సంతోషం. ఇది స్తుతి కూడిక. స్తుతి మాలిక నీ కొరకే ఈ ఘన వేదిక, నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. నీ ప్రేమ నాపై చల్లరిపోదు, మరణానికైనా మనుదలేదు. మనలేను నిన్ను చూడక మహాగణుడనా యేసయ్యా. మనలేను నిన్ను చూడక మహాగణుడనా యేసయ్యా. నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక, నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. సంతోషగానాల స్తోత్ర సంపద నీకే చెల్లింతును ఎల్లవేళల. అనురాగశీలుడా, అనుగ్రహపూర్ణుడా, నీ గుణశీలత వర్ణింపతరమా. అనురాగశీలుడా, అనుగ్రహపూర్ణుడా, నీ గుణశీలత వర్ణింపతరమా. నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా, నీవు లేని లోకాన నేనుండలేనయ్యా. నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా, మా ప్రాణం మా ధ్యానం నీవేనయ్యా. నీకే గాన స్తుతి మాలిక,
నీ కొరకే ఈ ఘన వేదిక నీతి భాస్కరుడా నీ నీతి కిరణం ఈ లోకమంతా ఏలుచున్నదిగా నా మందు మమ్మేలు తేజోమయ్యా నీ నామం కిరి ఆరాధింతుము నీకే గాన స్తుతి మాలిక నీ కొరకే ఈ ఘన వేదిక నీ కొరకే ఈ ఘన వేదిక నీ మనవళ్ళను చూశాడు మనవరాండ్రను చూశాడు తర్వాత ముని మనవళ్ళను చూస్తున్నాడు అసలు నిజంగా నిత్యం కాచువడా పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు కోచుండుట నిలిచిండుట కోచుండుట నిలిచిండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా బాగుగా ఎరిగి ఉన్నావు బాగుగా ఎరిగి ఉన్నావు రాజా
బ్రతకాలేనయ్యా నేనుండాలేనయ్యా నీ బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నీ బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నీ బ్రతకాలేనయ్యా రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లారూ నన్ను తప్పు పట్టినా ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లారూ నన్ను తప్పు పట్టినా ఒంటరి వారే మంది అన్నావు నేనున్నానే భయపడకు అన్నావు ఒంటరి వారే మంది అన్నావు నేనున్నానే భయపడకు అన్నావు నేనంటే నీకు ఎంత ప్రేమ యేసయ్యా నేనంటే నీకు ఎంత ప్రేమ యేసయ్యా నేనుండాలేనయ్యా నీ బ్రతకాలేనయ్యా నేనుండాలేనయ్యా నీ బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నీ బ్రతకాలేనయ్యా మనసారా ఆరాధిస్తూ బతికేస్తానయ్యా రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బతికేస్తానయ్యా ఊపిరి ఆగే వరకు నీతోనే చేసా ఏ దారి నడిసినా నీ వెంటే నడుసొస్తా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నీ బ్రతకాలేనయ్యా రాజా నీ సన్నిధిలో నేనుండానయ్యా మనసారా ఆరాధిస్తూ బతికేస్తానయ్యా ఆరాధిస్తూ బతికేస్తానయ్యా నేనుండాలేనయ్యా ప్రభు చేసిన మేలుల కొరకు ఆయన చేసిన దానికై ఆయనను గొప్ప చేద్దాం అందరూ కళ్ళు మూసుకుని ప్రభువా ఈ రోజు మమ్మల్ని ఎలా నిలబెట్టావంటే ఇది నీ కృప అందరూ చెప్పాలి నోరారా చెప్పాలి గట్టిగా చెప్పాలి స్తోత్రం హల్లెలూయా 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 యేసయ్యా నీకు వందనాలు గొప్ప దేవా నీకు వందనాలు శక్తిమంతుడా నీకు వందనాలు నామను ప్రభ మేము వివరించట్లే ప్రభ మా నోరుతో ప్రభ మా నాలుగుతో స్తుతించి గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చారయ్యా అయ్యా నీ నామాన్ని కూడా ఎత్తిపడ్డాయి సరిపోనటువంటి వారమైన మమ్మల్ని ప్రేమించి అయ్యా నీ బిడ్డలుగా చేసిన గొప్ప ధన్యతలు నువ్వు ఇచ్చిన శ్వాసము ప్రభ గర్భఫలము యెహోవా ఇచ్చి బహుమానమైన సెలవిచ్చిన దేవాని స్తోత్రాలయ్యా ఈ రోజు బిడ్డలు లేని వారి ఎందరూ ఉన్నారు ప్రభ బిడ్డల కొరకు ఎంతో భయపడుతూ ప్రభ ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నారయ్యా ఈ రోజు అయ్యా నువ్వు ఇచ్చిన శ్రేష్టమైన బిడ్డలను బట్టి నేను కుటుంబాలుగా సంతోషంగా ఉండిన అయ్యా కుటుంబాలుగా ఉండాలని నువ్వు ఆనాడే ఆస్వాదించా ప్రభు ఈ రోజు నా బిడ్డలను బట్టి నేను స్తుతిస్తున్నాను అయ్యా సజీవుడిగా ఉంచిన దేవాని స్తోత్రాలయ్యా కనపరిచే భాగ్యం మాకు ఇచ్చిన దేవాని ఒక్క మాట చెప్పండి మీ జీవితంలో దేవుడు కార్యాలు చేస్తాడు ఒక్క మాట యేసయ్యా అని అనండి మీ నోరారా ప్రభు పాటివారమని మేము నన్నంతగాను ప్రేమించావు క్రీస్తు మహిమైశ్వర్యంతగాను దీవించావు
క్రీస్తు సుమహిమైశ్వర్యములు ప్రతి అవసరమున తీర్చావు. వందనం యేసయ్యా. నీ కృపే మా శక్తిని బట్టి, యుక్తిని బట్టి, తెలివిని బట్టి, జ్ఞానాన్ని బట్టి కాదయ్యా, నీ కృపను బట్టి చేసి నీ కృపతో నింపండి. మాకు నీ ఆత్మను తోడుగా ఉండనివ్వండి ప్రభువా. తీసుగా థ్యాంక్ యూ వండర్ఫుల్ జీసస్. దేవుడు ప్రేమించి సాయి మా కళ్ళ ముందు పెరిగాడు. ఇక్కడ మా కళ్ళ ముందు బిడ్డకు వివాహం చేయడం జరిగింది. తర్వాత తన భార్య పావని కూడా చాలా వినయ విధేయతలు కలిగినటువంటి కుమార్తె, అందరిలో కలిసిపోయే మనస్తత్వం కలిగినటువంటిది. చక్కగా మరి ఆ కుమార్తె కూడా వారిద్దరూ కలిసి కుటుంబ జీవితాన్ని, వైవాహిక జీవితాన్ని దేవుడు ఆశీర్వదించి ముందుగా ఒక కుమారుని ఇచ్చారు. ఆ కుమారుని కూడా ఇలాగే తీసుకొచ్చారు. 5వ నెలలో పేరు పెట్టాం, అన్నప్రాసన చేసి చక్కని విందు చేశారు. ఆ కార్యం అలా జరిగింది. తర్వాత దేవుడు వెంటనే మరోసారి పావని గర్భాన్ని దేవుడు తెరిచాడు. మరోసారి దేవుని సన్నిధిలో చక్కగా నిండు గర్భిణిగా ఉన్నప్పుడే మరి మా సత్తమ్మ గారు ప్రభు సన్నిధిలో ఆమె వెళ్ళిపోయినప్పుడు అందరూ అనుకున్నారు, ఒకటే అనుకున్నారు, లేదు ఇంకా ఇటు పరిస్థితిలో మాకు మరలా సత్తమ్మ వచ్చేస్తది. అందరి నోట ఇదే మాట. గర్భముతో ఉన్నటువంటి పావుని చూచిన ప్రతి ఒక్కరూ మా సత్యవతి అనబడే సత్తమ్మ తిరిగి మరలా వచ్చేస్తది, అందులో ఏ విధమైన సందేహం లేదు. మా అమ్మ ఎక్కడికి వెళ్తాం మళ్ళీ మా దగ్గరికి వస్తుంది చూడండి అన్నాడు నర్సీ కూడా. అందరూ అదే ఆశ, అందరూ అదే ఆలోచన. అందరి ఆలోచనలు ఆశలన్నీ దేవుడు నెరవేర్చి మరలా సత్యమ్మని తీసుకొచ్చి పెట్టాడు మాకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు చేసే కార్యాలు మహోన్నతమైనవి. లోటు అనేది కనిపించే విధంగా దేవుడు ఎక్కడ ఉంచుడు, లోటు తీరుస్తాడు. ఆయన ఎవరైతే అంగీకరిస్తారో, ఎవరైతే ఆయన నామాన్ని స్మరిస్తారో, ఎవరైతే ఆయన మీద ఆధారపడతారో, ఎవరైతే ఆయన నామాన్ని గణపరుస్తారో వారి జీవితంలో లోటు అనేది ఉండాలని నా దేవుడు ఎంత మాత్రం ఇష్టపడట్లేదు. లోటు తీర్చి మన జీవితాలలో ఆశీర్వాదాలను నింపే దేవుడు మనం ఆరాధిస్తున్న మన ప్రభు. అందుచేత నా ప్రేమైన దేవుని బిడ్డలారా, శాశ్వతమైన దేవుడు శాశ్వత కాలం వరకు మన జీవితంలో కార్యాలు చేసేటువంటి వాడై ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో మరి నరసింహమూర్తి గారు, శాంతి పాస్టర్ ఒకసారి వస్తే పాపకు పేరు పెట్టి ఆ తర్వాత మరి కార్యక్రమాన్ని కొనసాగించుకుందాం. పావని యొక్క తల్లి గారు సత్యనారాయణ ఒకసారి స్టేజ్ మీదకి రాగలిగితే పాపకు పేరు యోహాను అనబడే పేరు ఎవరు పెట్టమని చెప్పారంటే దేవుడే ఆ పేరు పెట్టమని అక్కడ సెలవిచ్చినట్టుగా చూస్తున్నాం. అలాగే దేవుడు ప్రేరేపించినట్టుగా వీరికి ఈ కుమార్తెకు ఒక పేరు పెట్టడం జరుగుతుంది. ప్రార్థన చేస్తున్నాను. సర్వోన్నతుడు అయిన మా దేవా, సర్వకృపానిధువైన మా తండ్రి, మీ ఘనమైన పాదములకు వందనాలు. ఇదిగో ఈ రోజు నాడు మానాపురం నరసింహమూర్తి తన భార్య శాంతిలను ప్రేమించి దేవా నీవు వారికి ఇచ్చిన కుమారుడు మానాపురం సాయి తగిన కాలమందు పావునికి ఇచ్చి వివాహం చేయడం జరిగింది. ఆ తరువాత నీవు ప్రేమించి చక్కని నాయన కుమారుని ఇచ్చావు. ఆ కుమారునికి ఇక్కడే లిఖిత్ రాజును పేరు పెట్టడం జరిగింది. మరలా తిరిగి ఒక మంచి కుమార్తెను ఇచ్చావు. ఆ కుమార్తెను కూడా ఈ కోరిమెల్లి గ్రామానికి పేరు పెట్టించాలని ప్రభువా, ఈ ఫంక్షన్ హైదరాబాద్ లో జరగాల్సిన ఫంక్షన్ అక్కడ కాదు ఇక్కడ జరగాలని పనిగట్టుకుని ప్రయాసపడి ఈ స్థలానికి తీసుకొచ్చిన ఈ కుటుంబాన్ని బట్టి దేవా వీరికి రావాల్సిన దీవెన ఆశీర్వాదాలు దయచేయండి. మేము ప్రార్థన చేసి ప్రార్థనా పూర్వకంగా ఈ పేరు పెడుతున్నాం నాయన. ఈ పేరుని బట్టి కుమార్తె ఇక్కడి నుంచి పిలువబడ్డానికి, ఆ పేరుని బట్టి బిడ్డకు మంచి పేరు, మంచి జ్ఞానము దయచేయమని ప్రార్థిస్తూ స్తుతిస్తూ ప్రార్థనా పూర్వకంగా నీ పాదాలు పట్టుకుని బ్రతిమాలుకుంటూ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో సత్య సాత్విక అనబడే పేరు, సత్య సాత్విక అనబడేటువంటి పేరుతో ఈ కుమార్తె ఈ రోజు నుండి పిలువబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్.
అమ్మ అందరూ ఒకసారి చెప్పండి ఆ మాట. సత్య సాత్విక అనేటువంటి పేరు. కాబట్టి మీరు పిలిచేటప్పుడు సత్య అని పిలవాలి. ఓకేనా? దయచేసి అందరూ నెమ్మదిగా అందరూ పిలిచి వెళ్ళండి. ఒకసారి సత్య అని పిలిచి అప్పుడు స్టేజీ దిగిపోండి. హల్లెలూయా. దిగండి, నెమ్మదిగా దిగండి. ఆ తర్వాత అన్నం ముట్టించినప్పుడు మిగతా వ్యవహారాలు చూసుకుందాం. అబ్రహామునకు పుట్టినటువంటి కుమారుడు పాలు విడిచిన తరువాత గొప్ప విందును చేసినని లేఖనం ప్రకారంగా మనం చూస్తున్నాం. ఈరోజు ఆ ధన్యత, అబ్రహాము గారు చేసినటువంటి ఆ విందు ధన్యత మరి ఈ రోజున ఈ రీతిగా చేసుకోవడానికి సాయి యొక్క కుమార్తె విషయంలో ఈ విందును చేసుకోవడానికి దేవుడు కృప చూపించాడు. యూదాలో దేవుడు ప్రసిద్ధుడు, దేవుడు గొప్పవాడు, మనం ఆరాధిస్తున్న దేవుడు మహిమ కలిగిన దేవుడు. ప్రార్థించిన ప్రతిదానిని కూడా మనకు ఆమేన్ అని ఆయన ఉత్తరం ఇచ్చి జవాబునివ్వగలిగినటువంటి సర్వశక్తిమంతుడైన దేవుడు ఈ కుటుంబాన్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. దైవ సేవకుల నోట వాక్యము ద్వారా చెప్పబడిన రీతిగానే మనం ఆలోచన చేస్తే సియోనులో నుండి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. భూమి మీద ఏ మనుష్యుడు కూడా ఆశీర్వదింపలేనంత ఆశీర్వాదం పరమునున్న సియోను అనబడిన దేవుని మందిరములో నుంచి ఆశీర్వాదం అనేది ఈ కుటుంబం మీదకి వచ్చిందని నేను నమ్ముతున్నా. దేవుని నామానికి స్తోత్రం. ఈ రీతిగా దేవుని స్తుతించుట, దేవుని ఆరాధించుట దేవునికి చాలా ఇష్టం. అదే రీతిగా భక్తుడైనటువంటి దావీదు తన కుమారుడైనటువంటి సొలొమోనును చక్కగా ఆశీర్వదిస్తున్నాడు. ఏమని ఆశీర్వదిస్తున్నాడంటే, నా కుమారుడా సొలొమోను, నా చిన్ననాటి నుండి నేను దేవుని సన్నిధిలో భయభక్తులతో పెరిగాను. దేవుని కట్టడలను, దేవుని శాసనాన్ని నేను నమ్మి వాటి ప్రకారంగా జీవించి ఈ రోజున దేవునికి ఇష్టడునై ఒక రాజుగా నేను దేవుని సన్నిధిలో ఆయనను నియమించాడు. ఇది కేవలం దేవుని కృప తప్ప మరొకటి కాదు. నేను గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి నన్ను, ఎన్నిక లేని నన్ను ఇంత స్థాయికి నడిపించడానికి గల కారణం ఏంటంటే, నేను వెంబడించిన నా తండ్రి అయిన దేవుడు యెహోవాను నామము కలిగిన దేవుడే ఈ స్థాయికి నన్ను నడిపించాడు. తినడానికి లోటు లేదు, త్రాగటానికి లోటు లేదు, సుఖించడానికి ఏమాత్రం కొలువు లేదు. అయితే నీకు చిన్న మాట నీకు తెలియజేయవాలని నేను ఆశపడుతున్నానని సొలొమోనుతో దేవుడైన యెహోవా చేసినటువంటి అద్భుతాల గురించి వివరిస్తూ అక్కడ చక్కని మాటను తెలియజేస్తున్నాడు భక్తుడైనటువంటి సొలొమోనుకు. వివేకము కలిగి ప్రవర్తించు, న్యాయముగా నడుచుకోవడం నేర్చుకో, దేవుని గ్రంథాన్ని, దేవుని శాసనములను నేర్చుకుని వివేకముతో జ్ఞానముతో నీవు నడిస్తే నేను ఎలాగ వృద్ధి అయ్యానో నీవు కూడా అలాగే వృద్ధి అవుతావు. ఎందుకంటే నేను నమ్మిన దేవుడు, నన్ను ఆశీర్వదించిన దేవుడు, నిన్నును కూడా దేవుడు ఆశీర్వదిస్తాడని తన కుమారునికి దావీదు చిన్ననాటి నుండి దైవ బోధనను మంచి ఉన్నతమైన ఒక రాజుగా, ఒక చక్రవర్తిగా దేవుడు ఈ లోకంలో తన పరిపాలనను కొనసాగించడానికి ఎవరికి లేనటువంటి జ్ఞానాన్ని, వివేకాన్ని దేవుడు సొలొమోనుకు అనుగ్రహించాడు. అలాగే మరి తల్లిదండ్రులైన వారు ఇప్పుడు ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎప్పుడు కూడా నిత్యము కూడా ఆరాధిస్తూ, ఎప్పుడు నిత్యము మందిరాన్ని ప్రేమిస్తూ, దైవ సేవకుని గౌరవించుకునికి దేవుని మాటలు తెలియచేయటం వలన బిడ్డలకు ఆశీర్వాదం. పాలు తాగినంత వరకు అది చిన్ని ఆహారముగా ఒక బలం. అదే రీతిగా మనము చిన్ననాటి ఇప్పుడు వరకు జరిగించినటువంటి పరిస్థితి కంటే జరగబోయే పరిస్థితి, జరగబోయే సన్నిధి క్రమాలు ఇంకా దేవునికి సమీపముగా ఉండి ఇంకా మరింత దేవుని కృపను సొలొమోను వలె వారి జీవితంలో కుమారికి కూడా ఒక మంచి బిడ్డ పుట్టాలి. ఆ బిడ్డను కూడా తీసుకొచ్చి ఇక్కడ ఇలా పేరెట్టాలి, అన్నప్రాసన చేయాలి. సాయికి ఎలా చేశామో విజయ్ కుమార్ కూడా దేవుడు 2 బిడ్డలను ఇస్తాడు. తప్పకుండా ఆ 2 బిడ్డలను కూడా ఇక్కడికి తీసుకురావాలి, ఇక్కడే పేరెట్టించాలి, ఇక్కడే నామకరణం చేపించాలి, ఇక్కడే ఫంక్షన్ చేయాలి. అన్ని కార్యక్రమాలు కలుగును గాక. కాబట్టి యెహోవా యందు భయభక్తులు గల వారిని దేవుడు ఇలాగూ ఆశీర్వదించేటువంటి వాడై ఉన్నాడు. అందరూ రక్షణలోకి వచ్చారు, మారుమోసారు. దేవుడు అంటే చాలా భక్తిగానే ఉంటాడు, ప్రార్థన అంటే చాలా విధేయత కలిగిన వాడే ఉంటాడు. కాబట్టి ప్రియులారా, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము తన కుమారుడిని ఇస్సాకునకు పాలు విడిచిన దినమున విందు చేశారని వాక్యం చెప్పినట్టుగానే సంబరపడుతున్నాం. కాబట్టి ఆ
అన్నప్రాసనకు సంబంధించినటువంటి ఐటమ్స్ ఆ పాలను ఆ గిన్నెలో పెట్టి చక్కగా నీళ్లు అన్ని రెడీ చేసి ఇక్కడ మాకు సిద్ధంగా అనబడేటువంటిది మనుషుల ద్వారా కనుక వచ్చేదై ఉంటే పాటికి లక్షలు ఖర్చు పెట్టి పిల్లలు లేని వాళ్ళందరూ పిల్లల్ని తీసుకోగలుగుతారు, కనగలుగుతారు. కాబట్టి గర్భఫలం అనేది దేవుడే ఇవ్వాలి, మనుష్యుడు కనాలి. కాబట్టి అది దేవుణ్ణి అడగాలి, దేవుని ద్వారానే పొందుకోవాలి. ఈ రోజున లక్షలు ఖర్చు పెట్టి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అని, ఐయుఎఫ్ ట్రీట్మెంట్ అని చాలా లక్షల రూపాయలు వెచ్చించి పిల్లలు కనడానికి కొంతమంది ఎంతో ప్రయాసపడుతున్నారు. ఏమండి, అటువంటి ప్రయాస అక్కర్లేకుండా దేవుడు సాయిని పావనీలను ప్రేమించి చక్కగా 2 పిల్లలను దేవుడు ఇచ్చాడు. ఆ రీతిగా మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడిచ్చిన బిడ్డలను దేవుని మహిమార్థమై మనం పెంచాలని ప్రయత్నించి చక్కగా పెంచాడు, వారికి వివాహాలు చేశాడు. అలాగే నాగేష్ కూడా తన పిల్లలను చక్కగా పెంచుచున్నాడు, వారి పిల్లలకు కూడా దేవుడు వివాహాలు చేస్తాడు. అలాగే యేసుమనమ్మ గారు తన పిల్లల 3 కూడా చక్కగా పెంచింది, పెద్ద చేసింది, చదివించింది, వారికి వివాహాలు చేసి వారు మరలా పిల్లలను కని చక్కగా ఈరోజు సంతోషంగా వీళ్ళందరూ హైదరాబాద్ లో ఉన్నారు. చక్కగా వారు అలా జీవనాన్ని కొనసాగించు వచ్చారు. కాబట్టి దేవుడు వీరి జీవితంలో ఎక్కడ ఎప్పుడు ఏ విషయంలో కూడా లోటు అనేది కనపడకుండా చేశాడని దేవుని మాటను బట్టి మనం గుర్తు చేసుకుంటున్నాం ప్రియులారా. కాబట్టి దేవుడు ఒక్కడే మన బ్రతుకులను మార్చేవాడు, దేవుడు ఒక్కడే మన జీవితాల్లో సరిచేయగలవాడు, దేవుడు ఒక్కడే మన బ్రతుకులలో గొప్ప కార్యాలు చేసేటువంటి వాడు. ఆ ఘనమైన దేవునిని మనం మహిమపరచాలి, ఆ ఘనమైన దేవునిని మనం స్తుతించాలి. ఆయనకి ఏమిచ్చినా మనం రుణం తీర్చుకోలేం కదా, ఆయన రుణం తీర్చుకోవడానికి మనం ఏం చేయలేం కదా. కాబట్టి మనస్ఫూర్తిగా ఎప్పుడు దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. ప్రభువా నీవు ఇవ్వబట్టే నాకు ఈ పిల్లలు, ప్రభువా నీవు ఉండబట్టే నేను ఇలా బ్రతుకుతున్నాను, ప్రభువా నువ్వు శక్తిని ఇవ్వబట్టే పని చేసుకోగలిగాను, ప్రభువా నీవు ఉండబట్టే నా పిల్లలకు వివాహాలు చేయగలిగాను, ప్రభువా నువ్వు ఉండబట్టే నా పిల్లలు ప్రయోజకులు అవ్వగలిగారు. నా శక్తి కాదు, నా బలం కాదు, నా జ్ఞానం కాదు, నా తెలివి కాదు, నీ కృప తప్ప వేరే ఏది కాదు అని ప్రతిసారి ప్రభువు విషయంలో మనము దేవునిని గణపరచాలి. రైట్. వారిని ప్రేమించి ప్రభా ఒక కుమార్తెను ఇచ్చారు ప్రభా. వారి బిడ్డలకై నాయన ఘనమైన వివాహం జరిగించి నాయన, అలాగే సాయి ప్రభా నాయన పావనిని జ్ఞాపకం చేసుకొని మొదటిగా నాయన కుమార్ని నాయన మీరు అనుగ్రహించారు ప్రభా. ఆ కుమార్నికి ప్రభా ఎక్కడైనా ప్రేమ విందు జరిగించి నాయన అలాగే నాయన అన్నప్రసాదం నాయన వివాహం నాయన పేరు పెట్టడానికి ప్రభా మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి నీ స్తోత్రాలు నాయన. అలాగే పావనిని దర్శించి ప్రభా రెండవసారి గర్భాన్ని తెరిచి ప్రభా మరి ఒక కుమార్తెని ఇచ్చారు ప్రభా నీ స్తోత్రాలు నాయన. ఆ కుమార్తె నామకరణం చేయించుండగా ప్రభా ఆ బిడ్డనైనా ఏ రీతిగా ఎలా పెంచాలో ప్రభా ఆ తల్లిదండ్రులకు మీరు నేర్పించండి తండ్రి స్తోత్రాలు నాయన. ఆ బిడ్డకు ప్రభా నాయన అన్నప్రసాదం జరిగించుండగా ప్రభా బిడ్డ తినిచున్న ఆహారంలో ప్రభా మంచి జీర్ణాశయం దయచేనైనా శక్తిని ఆరోగ్యాన్ని మా ప్రభువును రక్షకుడునైనా యేసు పరిశుద్ధ నామం వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈ మందిరము దగ్గర కుమార్తెకు అన్నప్రాసన జరిగించుచూ ఉండగా మీరే సహాయం చేయండి. ఇంతవరకు తల్లి పాల ద్వారా ఆయన మరి పెంచబడినటువంటి బిడ్డ ఇక మీదట ఆహారం తీసుకోవాలి, తీసుకున్నప్పుడు అది అరగాలి, జీర్ణమవ్వాలి, శక్తి కావాలి, బలం రావాలి, బిడ్డ ఎదగాలి, వర్ధిల్లాలి, ప్రయోజకురాలు అవ్వాలి, జ్ఞానం కలిగి ఉండాలి, నీకు మహిమ తెచ్చే బిడ్డగా ఉండాలయ్యా. అందుచేత మీరే సహాయం చేయండి. వాక్య ఆహారం అలాగైతే పెట్టాలి, అలాగే తినే ఆహారం కూడా బిడ్డకు చాలా అవసరమై ఉన్నది కనుక తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్కయో నామమున ఈ అన్నప్రాసన చేస్తూ అన్నం ముంటించుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ కుమారుని యొక్క కృప మీకు తోడై ఉండి మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. అమ్మా సత్య, అరే నోట్లో పెట్టుకొని ఏళ్ళు తినాల్సిన పని లేదు, ఇది మొదలుకొని ఆది లేక ఆదిగా ఆదిగా ఆది చూసావా.
अनुरागमे हारतुलाये अभिमानमे दीवेनलाये शुभमेले नित्यं चिन्तके वसन्तम् अनुरागमे हारतुलाये अभिमानमे दीवेनलाये आनन्दमे नित्यं चिन्तके संबरम् आ महले सिरुలకు మూలం అలరించే కళలకు ప్రాణం ప్రతి విస్తరి అక్షయ పాత్రై ఆతిథ్యం అనునిత్యం కమనీయం అనగనగా ఒక రాజు మదిమేలే ఈ మహారాజు నిలువెల్ల కరుణై పంచునే అమృతం ఇలవేల్పుగా తానే ఉన్న ఒక చరితం మనసు మమత జతగా మురిసి మెరిసే గాంధర్వ భవనం చెల్లి కన్న కూతురల్లే ఇల్లే ఆరో ప్రాణమల్లే తలచే ధన్య జీవితడేలలో కంటి చూపే ఆన తల్లే కాలి మన్నే కుంకుమల్లే ఊరే ప్రణమిల్లే అనగనగా ఒక రాజు మదిమేలే ఈ మహారాజు నిలువెల్ల కరుణై పంచునే అమృతం ఇలవేల్పుగా తానే ఉన్న ఒక చరితం ధైర్యం శౌర్యం వీరం వెరసి ఎదురే నిలిచే నైజం న్యాయం ధర్మం మనిషై వెలసి నడిపే రామరాజ్యం ముప్పే కాగమస్త గజమే పుట్టే దాని కుంభస్థలమే ఉగ్రసింహమల్లె నిలిచే అతడే చట్టమైన తప్పు చేస్తే శిక్ష వేసి రక్షణిచ్చే రాజే తానేలే అనురాగమే అక్షతలాయే ఆధారలే ఆహుతులాయే ముడివేసే బంధం జంటగా జీవితం మొదలైన ఓ సరికొత్త కథ లిఖితం ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చేనమ్మ సాగరమాయే సంబరమే స్వాగతమాయే సంతసమే నాలోని ప్రేమ ప్రతిరూపమే ఈ ఇంట తానే సిరిదీపమే ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చేనమ్మా సాగరమాయే సంబరమే
స్వాగతమాయే సంతసమే నాలోని ప్రేమ ప్రతిరూపమే ఈ ఇంట తానే సిరి దీపమే సర్వాధికారి అయిన మా తండ్రి మీకు వందనాలు. సాయిని పావలిని ప్రేమించి వారికి మీరు ఇచ్చిన కుమారుడు లిఖిత్ రాజు ఈరోజు అక్షరాభ్యాసం చేస్తూ ఉన్నాం. తర్వాత స్కూల్లో జాయిన్ చేయబోతున్నారు. ప్రభువా, కుమారుడికి మొదలుకొని మంచిగా చదువుకొని జ్ఞానాన్ని సంపాదించుకొని ఉపయోగకరమైనటువంటి బిడ్డగా జ్ఞానం గొప్పగా చదువుకొని మంచి ప్రయోజకుడు అవడానికి మీరు సహాయం చేయవలసిందిగా యేసు నామమును బట్టి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. మా ప్రార్థన మీరు అంగీకరించండి. ఎంతమంది ఈ బిడ్డలు ఈ స్థలానికి వచ్చారో వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని, ఏ ఇక్కడ ఇబ్బంది లేకుండా మీ కృప అనుగ్రహించమని. ఇదిగో సత్య సాత్విక అలాగే లిఖిత్ రాజు ఇద్దరు కూడా మీ కృపలో వర్ధిల్లి ఆశీర్వదించబడి స్థిరపరచబడి నడిపించబడినట్లు కృప దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఇప్పుడు తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడి యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ఈ కుటుంబాలకు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. మీరు వెళ్ళి భోజనాల దగ్గరికి. కన్నయ్యా 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 పసివాణ్ణయ్యా నీకై పరుగే నేర్చా నీకై పగలే తెచ్చా వెన్నెలనే మల్లిగ విరిసా నీకై జల్లుగా కురిసా నీకై మంచుగా మార్చా వేసవినే హరివిల్లును బైకుగా మార్చేసి తిరిగేద్దాం జాబిల్లిని మైకుగా చేసేసి పాడేద్దాం పాడేద్దాం కన్నయ్యా నా హృదయం నువ్వేరా కన్నయ్యా నా ఉదయం నువ్వేరా కన్నయ్యా నా లోకం నువ్వేరా కన్నయ్యా నా ప్రాణం నువ్వేరా మెరుపులు అన్నీ నీ కన్నుల్లో దాస్తా కంటికి రెప్పగా నిన్నే కాస్తా లోకమే ఏకం కాని గెలుపే నాదిగా చేస్తా ఓడుతూ గెలుపే నీకేస్తా
సూర్యుని పూల బంతిలా చేసి ఆడే ఆడే గల మల్లె తోటలో విరులా సిరులే తోడే నీ అల్లరి చిల్లరి పల్లవులన్నీ వెల్లువ కావాలి కన్నయ్యా నా హృదయం నువ్వేరా కన్నయ్యా నా హృదయం నువ్వేరా కన్నయ్యా నా లోకం నువ్వేరా కన్నయ్యా నా ప్రాణం నువ్వేరా ఆటలు నేర్చానికై పాటలు నేర్చానికై నువ్వే బతుకై ఉన్నానే గువ్వై ఎగిరానికై మువ్వై మోగానికై కమ్మని కలలే కన్నానే అందమైన ఆనందాలన్నీ కొనసాగాలి గుండె పూల ఊయల చేసాలే నువ్వు ఊగాలి ఊగాలి కన్నయ్యా నా హృదయం నువ్వేరా కన్నయ్యా నా హృదయం నువ్వేరా కన్నయ్యా నా లోకం నువ్వేరా కన్నయ్యా నా ప్రాణం నువ్వేరా కొత్త భూమిపై ఉన్నానా ఏదో వింత రాగమే విన్నానా వేరే కొత్త భూమిపై ఉన్నానా ఏదో వింత రాగమే విన్నానా పలికే పాలకూవతో కులికే పూల కొమ్మతో కసిరే వెన్నెలమ్మతో స్నేహం చేసా ఎగిరే పాల వెల్లితో నడిచే గాజు బొమ్మతో పొందం ముందు జన్మదా ఏమో బహుశా హోయినా 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 ఇక ఏదేమైనా మీతో చిందులు వేయనా వేయనా హోయినా 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 కలకాలం మీతో కాలక్షేపం చేయనా చేయనా Think I caught the feels this summer. But you're one of a kind, no other. Be my sweetie, be my sugar. Had enough as a one-side lover. I think I caught the feels this summer. But you're one of a kind, no other. Be my sweetie, be my sugar. Had enough as a one-side lover. Yeah. జీవితానికి రెండో ప్రయాణముందని దారి వేసిన చిట్టి పాదమా నా జాతకానికి రెండో భాగముందని చాటి చెప్పిన చిన్ని ప్రాణమా గుండెల్లోనా రెండో వైపే చూపి సంబరానా ఉంచవేనేస్తామా నాలో నాకే రెండో రూపం చూపి దీవించిందే నీలో పొంగే ప్రేమ వెలిగే వేడు కవ్వనా కలిసే కాను కవ్వనా పెదవుల్లోన నింపనా చిరుదరాసం ఎవరో రాసినట్టుగా జరిగే నాటకానికి మెరుగులు దిద్దిదయ్యనా ఇహ నా వేషం హోయినా హోయినా
కాలక్షేపం చేయనా చేయనా వేరే కొత్త భూమిపై నానా ఏదో వింత రాగమే విన్నానా వేరే కొత్త భూమిపై నానా ఏదో వింత రాగమే విన్నానా చిన్నారి పొన్నారి బంగారు కన్నా అల్లారు ముద్దంటి ఓ పుచ్చి కన్నా ఆ చందమామ దిగి వచ్చినమ్మా నీ రూపాల కన్నా చిన్నారి పొన్నారి బంగారు కన్నా అల్లారు ముద్దంటి ఓ పుచ్చి కన్నా లాలాగూడ అంబర్పేట మల్లెపల్లి మలకుపేట టిల్లు అన్న డీజే పెడితే టిల్లా టిల్లా ఆడాలా మల్లేసన్న దావత్లా పన్ను గాని బారాత్లా టిల్లు అన్న దిగిందంటే టించక్ టించక్ దుంకాలా డీజే టిల్లు పేరు కాన్ని స్టైలే వేరు పెళ్లికీడుంటే చాలు పంతులతో పనే లేదు డీజే టిల్లు పట్టు పట్టు డీజే టిల్లు పట్టు పెంచర పెంచి కొట్టు బాక్సులు మరిగేటట్టు డీజే టిల్లు పట్టు పట్టు డీజే టిల్లు పట్టు కొట్టుందే మళ్ళీ కొట్టు రికార్డు పలిగేటట్టు డీజే టిల్లు పట్టు పట్టు డీజే టిల్లు పట్టు డీజే టిల్లు పట్టు కొట్టకుండే నాలుగు పిల్లకి కంచి పట్టు పిల్లగాని పంచకట్టు మూడు ముళ్ళు నువ్వే కట్టు ముహూర్తం వీడే పెట్టు నీకు టై సుట్టు బయటకేమో తెల్ల కట్టు చర్చల్లో పెళ్ళే కొట్టు ఇల్లు గాని పిల్లే కట్టు అతి పల్లె పల్లె పంచబోళ్ళ స్వామి గాని గుర్రం తెచ్చి తల్వారిచ్చి ఊరేగిస్తాడే ఈయనకి కొత్త స్తోత్రంతో ఏమి పనేలే శోభనం కూడా వీడే దగ్గరుండి చేయించేస్తాడే డీజే టిల్లు పేరు కాన్ని స్టైలే వేరు పెళ్లికీడుంటే చాలు పంతులతో పనే లేదు డీజే టిల్లు పట్టు పట్టు డీజే టిల్లు పట్టు పెంచర పెంచి కొట్టు బాక్సులు మరిగేటట్టు డీజే టిల్లు పట్టు పట్టు డీజే టిల్లు పట్టు కొట్టుందే మళ్ళీ కొట్టు రికార్డు పలిగేటట్టు డీజే టిల్లు పట్టు పట్టు డీజే టిల్లు పట్టు డీజే టిల్లు
రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి సోకులాడి స్వప్న సుందరి నీ మడత సూపు మా పటేల వల్ల పందిరి రచ్చరాజ గుండె ఊపిరి నీ వంక చూస్తే గుండెలోన డీరి నడుములోన తూట పెట్టి తుపాకి పెంచి ఆమె తింగని చిట్టి మగజాతి నట్ట మడత పెట్టి ఆ కుర్చీని మడత పెట్టి దానికేమో మేకలిస్తివి మరి నాకేమో సన్న బియ్యం నువ్వు కలిస్తివి మేకలేమో వందలుగా మందలుగా పెరిగిపాయ నాకిచ్చిన నూకలేమో ఒక్క పూట కరిగిపాయ ఆడపచ్చరాళ్ల దూకాలిస్తివి మరి నాకేమో చుక్కగళ్ళ కోకలిస్తివి దాని చెవిలో దూకాలేమో తగా మెరిసిపాయ నాకు పెట్టిన కోకలేమో పీలికలై సిరిగిపాయ ఏం రసిక రాజువో మరి నా దాసు బావ నీతో ఎప్పుడింత కిరికిరి ఏం రసిక రాజువో మరి నా దాసు బావ నీతో ఎప్పుడింత కిరికిరి ఆ కుర్చీని మడత పెట్టి సోకులాడి స్వప్న సుందరి మా పటేల వల్ల పందిరి రచ్చరాజ గుండె ఊపిరి గుండెలోన డీడి ఏందంతా చూస్తున్నా ఇక్కడ ఎవడ మాదిరి గాడే లిరిక్ రైటర్ రాసుకోండి మాడతెట్టి పాడండి ఆ కుర్చీని మడత పెట్టి కళ్ళజోడు కాలేజీ పాపసుడు ఎల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చి చూడు అందరి ముందు ఐ లవ్ యూ చెప్పి చూడు అరే పడితే లైన్ల పడతది లేకపోతే తిడతది పోత ఇచ్చత పోతది అది పోత ఇంకోతొస్తది నల్ల గండ్ల అద్దాలు తొడిగిన పోరి అరే పడితే లైన్ల పడతది లేకపోతే తిడతది పోత ఇచ్చత పోతది అది పోత ఇంకోతొస్తది హీరో హోండా బండి మీద పొరడు చూడు కూలింగ్ గ్లాస్ పెట్టి కటింగ్ ఇస్తాడాడు షారుఖ్ ఖాన్ లెక్క ప్రపోజ్ చేస్తాడాడు రిప్లై కోసం చెప్పులరగా తిరుగుతాడు అరే ఓకే అని అంటి మహాబోయో గుర్రం అంటాడు ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు ఓకే అని అంటి మహా ఓయో గుర్రం అంటాడు ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు పడేదాకా పరేషాను చేస్తాడు వాడు ఓకే అని అంటి మహాబోయో గుర్రం అంటాడు ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు
పడితే పూజిస్తారు. స్టేటస్ లో సింగిల్ అని పెట్టేస్తారు. లవర్ ఉన్నదాని ఫ్రెండ్ ను ట్రై చేస్తారు. నడిసినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు. అవ్వయ్యను చూపి వేరే పెళ్లి చేసుకుంటారు. నడిసినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు. అబ్బాయిను చూపి వేరే పెళ్లి చేసుకుంటారు. ఎట్టి పోరల్ల చేసి ఆడిపిస్తారు. నడిసినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు. కెరీర్ అంటూ చెప్పి వేరే పెళ్లి చేసుకుంటారు. నడిసినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు. కెరీర్ అంటూ చెప్పి వేరే పెళ్లి చేసుకుంటారు. Professional mix by DJ Vijay from Kolkata. ఆయన బయటిగా తాతగారు చెప్పారు బయట తాతగారు
వచ్చాయో దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయిరా దెబ్బలు పడతాయిరా చిన్నది కావాలా చిక్కులు కావాలా చిన్నది కావాలా చిక్కులు కావాలి చిన్నది కావాలి It's a family party. It's a family party. It's a family party. Dance party పెడతాము సింగిందుకు డాన్స్ అయితే చుట్టూ మన వాళ్ళే ఎంత మన ఇల్లే It's a family party. It's a family party. లిక్కనుంది సన్నంగా లిక్కు నీకే పంచంగా మిక్కైసుకు చేసే ఇల్లే వారల్లే మరి కళ్ళు దాన్ని దంతేస్తాం సరదాగి చిందేస్తాం అందంగా దిగేదాకా లోకాలే పాలిస్తాము బాగు మోదంటే ఎందుకు కంట పులకన తాగి బాగేసి పచ్చింది గంగనకన మందంటే ముందు ఎరగలేనన్నా ఈ మందులని తక్కారే బందన్నా మందు బాబులు మీరు మందు బాబులు మందు కొడితే మాకు మేమే మహారాజులు మందంగా దిగేదాకా లోకాలు సింగిల్ గా ఉండు మామ గర్ల్ ఫ్రెండ్ ఎందుకు హైదరాబాద్ సికింద్రాబాద్ ఆర్ సింపుల్ గా ఉన్న లైఫ్ ని కాంప్లికేట్ చెయ్యకు హైదరాబాద్ సికింద్రాబాద్ జోర్ సే చిల్లాओ पीने के बाद వేకెంట్ హార్ట్ మీద వెయిట్ వేయకు టాలెంట్ పోరి మీద వేస్ట్ చెయ్యకు వారంటీ లేని వాళ్ళు ఎంటర్ అవ్వకు జాగంటి కూడా చెప్పినాడు ఎందుకు నీ నేచర్ నీ ఫ్యూచర్ నీ స్టాచర్ సిగ్నేచర్ నీ ఫ్రీడమ్ పోయి దమ్దమైది చూసుకోరే మామ
లౌడ్ से बोलो आई एम सिंगल जान से దొరికినా అపకు మింగిల్ बोलो మామా లౌడ్ से बोलो आई एम सिंगल లైఫ్ లో ఇదే కదా